హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరినీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక కడుపులో మన బేబీ ఆరోగ్యంగా పెరుగుతుంది అని తెలియడానికి కొన్ని లక్షణాలు, కొన్ని సంకేతాలు ఏంటో ఈరోజైతే మనం డిస్కస్ చేసుకుందాం మన వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ప్రతి ఒకళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎవరికైనా నా ఛానల్ కనిపిస్తే కనుక కంపల్సరీ ఒక్కసారి విజిట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. మీకు దగ్గరలో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా, ఏమన్నా ప్రతి ఆడవాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ ఉన్నాయి ఇందులో. సో ప్రతి ఆడవాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఆడవాళ్ళనే కాదు, సో ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కడుపులో మన బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది అని కొన్ని సంకేతాల వల్ల మనం చక్కగా మనము హెల్తీగా ఉన్నామని ప్రూఫ్ అవుతుంది. మన బేబీ కూడా కడుపులో ఆరోగ్యంగా ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో అవి ఏంటో ఈరోజు చూద్దాం అనమాట. సో ఫస్ట్ 3 నెలలు ప్రెగ్నెంట్ అవ్వగానే ఫస్ట్ 3 నెలలు వాంతులు, వికారం, అలసట, నీరసం, సో ఇలాంటివి అందరికీ ఉంటాయి కదండి. సో కామన్ అది, కొంతమందికి ఇవి ఉండవు, బై లక్ అనుకోవచ్చేమో, కానీ అందరికీ ఉంటాయి. మేబీ 98%, 95% అందరికీ ఉంటాయి కాబట్టి సో ఇది ఒక హెల్తీ ఇష్యూ కింద మనం తీసుకోవచ్చు. అంటే మరీ ఎక్కువ నీరసం, అలసట మరీ అంతలా ఉంటే డాక్టర్స్ మనకి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి పర్లేదు. కాకపోతే ఇది ఒక మంచి విషయం కింద, ఒక బేబీ బాగుంది లోపలని తీసుకోవడానికి ఒక సంకేతం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో రెండోది ఏంటంటే కనుక మదర్ వెయిట్ అండి. మదర్ వెయిట్ బేసిక్గా 10 నుంచి 12 కేజీలు పెరగాలంటారు, లేదు అంతకంటే 15 కేజీల వరకు. సో 10 నుంచి 15 కేజీల వరకు మదర్ పెరగాలి. బాగా సన్నంగా ఉన్న వాళ్ళైతే 20 కేజీలు పెరిగినా పర్లేదు, అలా లావుగా ఉన్న వాళ్ళైతే 10 కేజీలు పెరిగినా చాలన్నమాట. సో సమానంగా ఉన్న వాళ్ళు 12 కేజీల వరకు అయితే తప్పకుండా పెరగాలి. సో మదర్ వెయిట్ కూడా సమానంగా ఉంటే, సమానంగా బ్యాలెన్స్గా ప్రతి నెలకి చక్కగా 2 కేజీలు పెరుగుతూ చక్కగా మదర్ వెయిట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది అంటే కనుక మన లోపల బేబీ కూడా బాగున్నట్టు, మనం కూడా బాగున్నట్టు అనమాట. అంటే ఇక్కడ ఇద్దరికి హెల్దీగా ఉన్నాయని తెలపడానికి సంకేతాలే అనమాట. సో ఇది రెండోది. సో మూడోది వచ్చేసి అయితే మనకి హిమోగ్లోబిన్ అనమాట. హిమోగ్లోబిన్ మన బాడీలో రక్తం, అంటే బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తారు కదండి. సో బాడీలో రక్తము మనకి 10 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. సో 10 కన్నా తక్కువ ఉంటే మట్టికి చాలా ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. డెలివరీ టైంలో కూడా మీకు చాలా ఇష్యూస్ అయ్యే అవసరం ఉంది, బ్లడ్ ఎక్కించాలి అవి ఇవి అంటారు కాబట్టి. సో 10 పాయింట్లు దాటి ఉండడం అనేది ఒక మంచి లక్షణం, ఒక మంచి సంకేతం అనే చెప్పుకోవచ్చు. మీరు హెల్తీగా ఉంటే లోపల మీ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది కాబట్టి సో ఈ బ్లడ్ అనేది కూడా చక్కగా మీలో ఉండాలి, సమానంగా చక్కగా ఎక్కువగా ఉంటేనే మీ బేబీకి కూడా అది వెళ్తుంది కాబట్టి సో అంతా కూడా చక్కగా ఉన్నట్టు అనమాట. ఈ బ్లడ్ అనేది కూడా మీకు హిమోగ్లోబిన్ అని కూడా చక్కగా ఉండాలి. ఇంకొకటి విషయం ఏంటంటే కనుక నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక 1/2 లీటర్ వరకు బ్లడ్ అయితే వెళ్ళిపోతుందండి. డెలివరీ టైంలో అయితే 1/2 లీటర్ వరకు బ్లడ్ కోల్పోతారు. సో మనిషి బ్లడ్ బాడీలోకి రావాలంటే చాలా డేస్ అయితే పడుతుంది. ఎంతో ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి. సో ఒకవేళ ఆపరేషన్ అనుకోండి, సిజేరియన్ అయిన వాళ్ళకైతే కంపల్సరీ లీటర్ బ్లడ్ అయితే పోతుందనమాట. 800 గ్రాముల నుంచి 1 లీటర్ బ్లడ్ వరకు పోతుందనమాట. సో చాలా ఇంత సాక్రిఫైస్ ఉంటుందన్నమాట. ఇన్ని అవుతాయని తెలిసినా కూడా అమ్మ అవడానికి తాపత్రయపడుతూ ఉంటాం అనమాట మన ఆడళ్ళు. సో ఇదైతే కూడా ఒక సంకేతం అనమాట. సో మీకు బ్లడ్ చక్కగా ఉంటే మీ బేబీ లోపల హెల్తీగా ఉన్నట్టే అనమాట. సో స్కాన్స్, ఇంకొకటి ఏంటంటే మీ స్కాన్స్ కూడా టైం టు టైం అన్నీ కూడా చక్కగా తీయించుకోండి. స్కానింగ్స్ తీయించుకోవడం వల్ల 4 స్కాన్స్ అయితే ఉంటాయి అనమాట.
4 స్కాన్స్ కూడా కరెక్ట్గా చక్కగా అన్నీ తీయించుకోండి. మీరు చక్కగా అన్నీ తీయించుకుంటేనే మీ స్కాన్స్ ఇవన్నీ కూడా చక్కగా మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ప్రతి టైంకి ఏ టైంకి ఆ టైం స్కాన్ తీయించుకుంటుంటే ఆ టైంకి మీ బేబీ ఎలా ఉంది కరెక్ట్ ఇవన్నీ కూడా మీకైతే చక్కగా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి అయితే పొట్ట సైజ్ కూడా ఒక మ్యాటర్ అనే చెప్పుకోవచ్చండి. కొంతమందికి అంటే పొట్ట సైజ్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాటరా అంటే, కొంతమందికి ఏంటంటే బేబీ హెల్దీగా ఉన్న ఒకవేళ సరిపడా వెయిట్ ఉన్నా అంతా ఉన్నా అసలు పొట్ట కనపడదు, నార్మల్ మనుషుల్లానే ఉంటారు, డెలివరీ అయిపోతుంటుంది అనమాట. ఒక్కొక్క ఒంటి తీరు బట్టి ఒక్కొక్కళ్ళ హార్మోన్స్ బట్టి అట్లా అవుతూ ఉంటుంది అనమాట. ఒకరికి చిన్ని బేబీ ఉన్నా సరే కడుపులో పెద్ద పొట్టలా కనిపిస్తుంది, ఒకరికి పెద్ద బేబీ ఉన్నా చిన్ని పొట్టలా కనిపిస్తుంది అనమాట. సరి సమానంగా చక్కగా మీ పొట్ట అనేది మంత్లీ పెరగాలి కాబట్టి చక్కగా మంత్లీ మీ పొట్ట సైజ్ అనేది చక్కగా ఆ టైంకి అట్లా పెరుగుతూ ఉంటే కూడా మీ లోపల మీ బేబీ కూడా పెరుగుతున్నట్టు, మీ బేబీ కూడా హెల్దీగా ఉన్నట్టు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్టు అనమాట మీ బేబీ కూడా. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బేబీ కదలికలండి. బేబీ కదలికలు కూడా మనకి డైలీ 10 కదలికలు అనేవి తెలియాలన్నమాట. సో 8వ నెల 9వ నెల వచ్చేసరికి కొంచెం తగ్గుతూ ఉంటాయి కదలికలు, ఏం కంగారు పడక్కర్లేదు. కాకపోతే మనకి ఈ బేబీ కదలికలు అనేవి 10 కదలికలు అయితే కంపల్సరీ తెలియాలండి. 10 కదలికలు తెలిస్తేనే రోజుకి మన బేబీ కడుపులో ఆరోగ్యంగా పెరుగుతున్నట్టు మనకి అర్థం అనమాట. సో 10 కదలికలు అయితే ఖచ్చితంగా తెలియాలి. మీకు కదలికలు ఎన్ని ఉంటాయి, ఎలా తెలుస్తాయి అన్నది మీకు ఒక వీడియో అయితే నేను చేశానండి, మన ఛానల్లో ఉంది, తప్పకుండా అయితే చూడండి ఎవరికైనా చూడాలి అనిపిస్తే కనుక. సో కదలికలు అనేవి కూడా మనకి 10 కదలికలు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక డాక్టర్స్ని చక్కగా కలుస్తూ ఉండాలి. ఇది ఒక గుడ్ హ్యాబిట్ అనమాట. డాక్టర్స్ని చక్కగా అన్ని కలుస్తూ ఉంటే మీరు టైం టు టైము వాళ్ళు కూడా చక్కగా టైం టు టైం స్కానింగ్స్ తీస్తారు, టైం టు టైం మీకు ఏ టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేస్తారు, మీ బేబీ హెల్తీగా ఉందో లేదో ఇవన్నీ కూడా చెప్తారు. కాబట్టి సో ముఖ్యంగా వాళ్ళతో కూడా అటాచ్మెంట్ ఉంటూ ఉంటే, వాళ్ళతో కూడా కనెక్షన్ ఉంటూ ఉంటే మీకు చక్కగా కూడా మీ బేబీ అనేది చక్కగా తెలుస్తూ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి బేబీ హార్ట్ బీట్ అనేది మనకి మేబీ 3వ నెల కల్లా మనకి బేబీ హార్ట్ బీట్ అనేది అయితే తెలిసిపోతుంది. సో మనకి బేబీ హార్ట్ బీట్ 1 నిమిషానికి వచ్చేసి 120 వరకు, 120 నుంచి 160 వరకు ఉండాలి. 180 ఉన్నా ప్రాబ్లం లేదండి, ఏమి కంగారు పడద్దు. 160 ఉండాలి అన్నారనేసి 110 నుంచి 120, 110 నుంచి 160, 180 వరకు కూడా మీకు బేబీ హార్ట్ బీట్ అనేది ఉంటే కనుక మీ బేబీ కరెక్ట్గా ఆరోగ్యంగా పెరుగుతున్నట్టు అనమాట. సో కడుపులో చక్కగా అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇంకొకటి ఏంటంటే కనుక బేబీ వెయిట్ అనేది కూడా చక్కగా ఉండాలన్నమాట. మనకి బేబీ వెయిట్ కూడా కడుపులో చక్కగా ఉండాలి. ఏ మంత్కి ఏ వారానికి ఏ మంత్కి ఏ స్కానింగ్ అప్పుడు మనకి ఎట్లా తేడా తెలుస్తూ ఉండాలి. మీకు ఈ స్కానింగ్లో ఇంత ఉంది, ఈ స్కానింగ్లో ఇంత ఉంది అనేసి మీకు తేడా అయితే తెలుస్తూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా మనకి 9 నెలలు నిండే సమయానికి మన బేబీ ఖచ్చితంగా 2.5 కేజీల నుంచి 4 కేజీల వరకు బరువు ఉండొచ్చు, 4.5 కూడా ఉండొచ్చు. సో 2.5 అయితే కంపల్సరీ ఉండాలి, తగ్గకూడదు. 2.5 ఉంటే హెల్దీ బేబీనే. సో 2.5 నుంచి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మా పిల్లలిద్దరూ కూడా విచిత్రంగా ఏమోనండి కరెక్ట్గా బోర్డర్ ఇద్దరు కూడా 2.5 కేజీలే పుట్టారు. కరెక్ట్గా మీరు నమ్మరు, వాడు 2.5 కేజీలే, ఈ పాప పుట్టినప్పుడు కూడా ఇదైతే మరి ఇంతే చిన్న ఎలక పిల్లలా ఉంది. డాక్టరు నా కడుపులోంచి తీయగానే వెయిట్ వేయించుకురా అని నర్సుని పంపగానే వాళ్ళు నర్సు వెయిట్ వేయించుకొచ్చి 2.5 ఉంది మేడం అంది. 2.5 ఉందా ఏంటి ఎలక పిల్ల ఉంది 2.5 ఉందా అనేసి మేడం అయితే నిజంగా షాక్ అయ్యారనమాట. నాకు ఇప్పుడు అది చెప్తుంటే గుర్తొచ్చింది. సో 2.5 కేజీల నుంచి మనకి 4 కేజీలన్నర వరకు బేబీ ఉంటే హెల్దీగా ఉన్నట్టే అనమాట మనకి బేబీ కూడా. సో ఇవి ఖచ్చితంగా మనకి మీ బేబీ కడుపులో పెరుగుతుందని చక్కగా పెరుగుతుంది బేబీ కడుపులో అనేసి తెలిపే లక్షణాలు అయితే ఇవన్నమాట. ఒక్కసారి చెప్తున్నాను మళ్ళీని. ఒకటి ఏంటంటే వాంతులు, వికారం, నీరసం ఇవన్నీ కూడా ఉండడం కామన్ 3 months వరకు. సో అది మీరు పెద్ద
ఇదేం చేయొద్దు. ఎక్కువగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే మదర్ వెయిట్ కూడా సరి సమానంగా చక్కగా పెరగాలి. అలాగే హిమోగ్లోబిన్ కూడా మనకి చక్కగా ఎంత ఉండాలి అనేది కూడా చక్కగా ఉండాలన్నమాట. అలాగే స్కాన్స్ కూడా టైం టు టైం చేయించుకుంటూ ఉండండి. ఆ స్కాన్స్ వల్ల కూడా మీ బేబీ లోపల ఎలా ఉంది ఏంటనేసి అయితే మొత్తం తెలుస్తుంది. పొట్ట సైజ్ కూడా మీకు నెల నెల వచ్చే కొలది పొట్ట సైజ్ కూడా తేడా గమనించుకుంటూ ఉండండి. అలాగే బేబీ కదలికలు కూడా మీకు 10 కదలికలు అనేవి తప్పకుండా తెలియాలన్నమాట. సో 10 కదలికలు అనేవి చక్కగా ఉండండి. అలాగే డాక్టర్స్కి అన్నీ కూడా మీరు అన్నీ చెప్పుకుంటూ కరెక్ట్గా డాక్టర్స్తో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఉండండి. సో అలాగే బేబీ హార్ట్ బీట్ కూడా మీకు నిమిషానికి 120, 110 నుంచి 160, 180 వరకు కూడా ఉంటే బేబీ హెల్తీగా ఉన్నట్టు. అలాగే బేబీ వెయిట్ కూడా మనకి 2.5 కేజీలు కానించి 4 కేజీల వరకు ఉంటే బేబీ హెల్తీగా ఉన్నట్టు అనమాట. సో ఇవన్నమాట మన కడుపులో బేబీ హెల్తీగా పెరుగుతుంది అని తెలిపే లక్షణాలు. సో వీడియో అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోవద్దు. మీ సబ్స్క్రైబ్ నాకెంతో వాల్యుబుల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బై బాయ్.